మార్నింగ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి కృష్ణయ్య అన్నకు, మరి నా గురించి ఇంట్రడ్యూస్ చేసి నా ఓబుల్పతి అన్నకు నా కృతజ్ఞత తెలుపుకుంటూ ఉన్నాను. తన వాయిస్ వినడం ఫర్ మీ, ఈజ్ ఆల్వేస్ కైండ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ పార్ట్నర్షిప్ ఇండియా మినిస్ట్రీలో నేను భాగం కావడం నాకు ఎప్పుడు సంతోషదాయకమైన విషయం. వాళ్ళు చేస్తున్న వినూత్నమైన పరిచర్య గ్రాస్ రూట్ లెవెల్లో ఎంతో ఇట్ ఈస్ మేకింగ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇట్ ఈస్ బిల్డింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, నాట్ ఏ హ్యూమన్ కింగ్డమ్. దట్స్ వాట్ ఐ అప్రిషియేట్ అబౌట్ పార్ట్నర్షిప్ ఇండియా. రైట్, ఈరోజు మనం తీసుకున్న ఈ ప్రత్యేక అంశం గురించి ఆసక్తితో ఎదురు చూస్తున్న మిమ్మల్ని, మీరు యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయిన విధానం బట్టి చూస్తే మీరందరూ కూడా దేవుని వాక్యం విషయంలో చాలా సౌండ్గా ఉన్నారని నాకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు మనం ఈ అంశాన్ని ధ్యానించుకోవడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడని ఆశిస్తూ ఉన్నాను. రైట్, నా వాయిస్ విషయంలో కానీ ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే దయచేసి అప్పుడప్పుడు చెప్తూ ఉండండి. ఎందుకంటే టెక్నికల్ థింగ్స్ మన చేతుల్లో లేవు, కొంతవరకు అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటున్నాయి. రైట్, మేము చిన్నగా ఉన్న దినాల్లో ఒక యాడ్ వచ్చేది టీవీలో. ఏమని అంటే, ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఇట్స్ గ్రేట్ టు బీ యంగ్ అని. ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఇట్స్ గ్రేట్ టు బీ యంగ్. ప్రపంచంలో ఎక్కడైనా సరే యంగ్గా ఉండడం అనేది ఒక ఆధిక్యత అని ఆ యాడ్ ఇచ్చేవారనమాట. రైట్, దట్ ఈస్ ద ఐడియల్ సైడ్ ఆఫ్ ఇట్. మనం ప్రపంచంలో ఎక్కడున్నా కూడా యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు అదొక డిఫరెంట్ వరల్డ్గా మనం భావిస్తూ ఉంటాం. ప్రపంచం కూడా ఆ యంగ్ పీపుల్ వరల్డ్ని డిఫరెంట్ వరల్డ్గానే భావిస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద ఐడియల్ సైడ్ ఆఫ్ ఇట్. కానీ ద అదర్ సైడ్ ఆఫ్ ఇట్ మనం చూస్తే అదే యూత్, అదే యంగ్స్టర్స్ ఈ లోకంకి ఒక మెనేస్గా కూడా తయారవడం మనం చూస్తాం. టెర్రరిస్టులకి వాళ్ళే కావాలి, రాజకీయ నాయకులకి వాళ్ళే కావాలి, గూండాగిరి చేసే వాళ్ళకి వాళ్ళే కావాలి, అవునా? మంచి పని చేసే సేవకులకి, ప్రభు మిషన్స్కి, దైవజనులకు కూడా వీరే కావాలి. ఎందుకు అంటే వారి పొటెన్షియల్ రికగ్నైజ్ చేయబడని ఇన్స్టిట్యూషన్ అనేది మన సొసైటీలో లేదు. ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద సొసైటీ వాంట్స్ ద యంగ్ పీపుల్. రైట్, యేసు ప్రభు కూడా అనేక మంది యవనస్తుల మధ్య పరిచర్య చేశాడు. దానిని మనం గాస్పెల్స్లో చూస్తాం. అటు తర్వాత శిష్యులు కూడా అటువంటి పరిచర్య చేయడం మనం చూస్తాం. అవన్నీ కూడా మనకు చారిత్రాత్మక గ్రంథాలలో వ్రాయబడి ఉన్నాయి. రైట్, ఈ పూట మనము ప్రభువుని నమ్ముకున్న వారంగా మనం లైఫ్లో ఎదుర్కొనే శోధనల గురించి కొద్దిసేపు మాట్లాడుకుందాం. రైట్, ఎవరైనా కూడా నా జీవితంలో శోధనలు లేవు అని చెప్పే సాహసం చేసేవారు ఎవరైనా ఉన్నారా? ఎవరం లేము. ఎవరం కూడా ఆ మాట అనలేము. ఎందుకు ఆ మాట ఎవరైనా అన్నారు అంటే పాపం ఆ వ్యక్తి అజ్ఞాని అయ్యన్నా ఉండాలి, లేదా అబద్ధమన్నా చెబుతూ ఉండాలి. అజ్ఞాని అయినా అయి ఉండాలి, అబద్ధమన్నా చెబుతూ ఉండాలి. అటువంటి వారు మాత్రమే ఆ మాట అనగలరు. రైట్, మనము శోధనలు ఎదుర్కొనడం అనేది అత్యంత సహజమైన విషయం. ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ థింగ్ ఇన్ ఏ బిలీవర్స్ లైఫ్, ఇన్ ఏ క్రిస్టియన్ లైఫ్. రైట్, కాబట్టి మనము శోధనల గురించిన కొంత బేసిక్ అవగాహన కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అటు తర్వాత వాటిని ఎలా ఫేస్ చేయాలి అన్న విషయం కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాకున్న 50 నిమిషాల్లో ఇది చేసి ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ముందుగా మనము పాతకాలపు చందమామ కథలు మనం చదువుతూ ఉంటే మనకు చాలాసార్లు ఏమని ఉంటుంది అంటే, కథల్లో కొన్ని కథలు ఇలా వెళ్తాయి. అడవిలో ఎక్కడో ఒక పేద కుటుంబం ఉంటుంది, సమాజానికి దూరంగా. వాళ్ళకు ఒక అబ్బాయి దొరుకుతాడు. ఆ అబ్బాయి చాలా వీరోచితంగా ఉంటాడు, పేదరికంలో ఉన్నప్పటికీ చాలా ఐడియలిస్టిక్గా ఉంటాడు. రైట్,
వాళ్ళు అతన్ని ఎట్లో పెంచుతారు, పెద్దోడైతాడు. ఆ తర్వాత ఆ రాజ్యంలో సంక్షోభం తలెత్తుతుంది. ఆ రాజ్యంలో సంక్షోభం తలెత్తినప్పుడు ఈ అబ్బాయి నేను ఏదన్నా చేయాలా మన దేశం కోసం అనుకుంటాడు. అప్పుడు ఆ తల్లిదండ్రులు చెప్తారు, నాయనా నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు చాలా విచిత్రంగా మాకు దొరికావు, ఎక్కడో నువ్వు ఇట్లా విచిత్రమైన పరిస్థితుల్లో మాకు దొరికావు అని ఆ పుట్టు పూర్వోత్తరాలు చెబుతూ ఉంటారు. అప్పుడు థింగ్స్ అన్నీ దే ఫాల్ ఇన్ టు ప్లేస్ అండ్ ఫైనల్లీ ఆయన ఆ దేశపు తప్పిపోయిన కుమారుడు అని ఆ కథల్లో తెలుస్తుంది. ఆ తప్పిపోయిన కుమారుడు ఆ దేశం కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ దేశాన్ని గట్టెక్కించి యువరాజుగా ఆ చెంతకు చేరి లేదా వారి తర్వాత గానీ సింహాసనం అధిష్ఠించడం జరుగుతూ ఉంటుంది. సినిమాల్లో కూడా ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాం. ఏమిటంటే వారి పుట్టు పూర్వోత్తరాలు ఎక్కడో ఫ్లాష్ బ్యాక్ లో బయటకు వస్తూ ఉంటాయి. రైట్, ఈ ఉదయకాలము ముందు మన పుట్టు పూర్వోత్తరాల గురించి కొద్దిసేపు సమయం గడిపిన తర్వాత మనం మన అంశంలోని ఎందుకు అనేది మీకు కాలక్రమంలో అర్థమవుతుంది. మీలో యాజ్ మచ్ యాజ్ ఐ అండర్స్టాండ్, మనలో ఇక్కడ గ్యాదర్ అయిన వాళ్ళలో కొంతమంది అయినా కూడా ప్రభువుని విశ్వసించని వారు లేదా ఆయన మారు మనస్సు అనుభవం గుండా పోని వారు కొద్దిమంది అయినా ఉంటారని నేను భావిస్తున్నాను. మిగతా వారందరూ కూడా ప్రభువుని నమ్ముకున్న వారని నేను నమ్ముతూ ఉంటున్నాను. రైట్, మనం యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చూస్తే అక్కడ నికోదేముకి యేసు ప్రభువుకి మధ్య ఒక సంభాషణ జరుగుతూ ఉంది. అక్కడ యేసు ప్రభువు నికోదేము వేరే హీ వాజ్ బీటింగ్ అరౌండ్ ద బుష్, రైట్, రౌండ్ అబౌట్ వస్తూ ఉన్నాడు. యేసు ప్రభు డైరెక్ట్ టు ద పాయింట్ వెళ్ళిపోయి ఏమని చెప్తా ఉన్నాడు నికోదేముకి? చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నాడు. రైట్, మనం చూస్తే మనందరం కూడా మన తల్లిదండ్రులకు పుట్టాం. మనందరికీ ఒక భౌతికమైన చరిత్ర అనేది ఉంది. రైట్, మన ఆధార్ కార్డు దానికి ఒక ప్రూఫ్, దాంట్లో మనకు డేట్ ఆఫ్ బర్త్ ఉంది, మన తల్లిదండ్రుల పేర్లు ఉంటాయి, మన ఇంటి అడ్రస్ ఉంటుంది. రైట్, సో మనము గురించి కొంత విషయాలు మనం చూస్తే అక్కడే కింద 6వ వచనంలో వ్రాయబడి ఉంది, జాన్ 3:6, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది అని. మనము శరీర మూలంగా జన్మించాము ప్రస్తుతానికి మన తల్లిదండ్రులకి, కానీ మనము ఆత్మ మూలముగా జన్మించాలి అని అక్కడ 8వ వచనంలో వ్రాయబడి ఉంది. చూడండి, ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగునే ఉన్నాడు అని. సో we are not only born again, we are born to the Holy Spirit. మనము తిరిగి జన్మించాము. రెండవది పరిశుద్ధాత్మునికి జన్మించాము. రైట్, 3వ వచనంలో క్రొత్తగా అన్న పదానికి కింద ఫుట్ నోట్స్ చూస్తే పై నుండి అని వ్రాయబడి ఉంది. మూడవది ఏమిటంటే వీఆర్ బార్న్ అగైన్, వీఆర్ బార్న్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, వీఆర్ బార్న్ ఫ్రమ్ అబౌవ్, పైనుంచి మనం జన్మించాము. దీనినే ఆత్మ మూలముగా జన్మించడం అనే మాట, క్రొత్తగా జన్మించడం అనే మాట చెబుతా ఉంది. రైట్, మనము 1 పేతురు 1:22కు వెళ్తే 1 పేతురు 1:22 నుంచి నేను చదువుతున్నాను. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. క్షయ బీజము అనగా మన తల్లిదండ్రులకు పుట్టడం, కానీ మనము కేవలం క్షయబీజము నుంచి పుట్టడం కాదు, శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా, అంటే వీఆర్ బార్న్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం మూలంగా మనం పుట్టాము. అక్షయ బీజము నుండి పుట్టాము. వీఆర్ బార్న్ ఆఫ్ ద లివింగ్ సీడ్. అక్షయ బీజము నుంచి మనం పుట్టాము. ఇంకొక చోట ఏమని ఉంటుందో చూద్దాం. జేమ్స్ 1:18 మనం చూస్తే, యాకోబు 1:18లో సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను అని వ్రాయబడి ఉంది. వీఆర్ బార్న్ అగైన్, బార్న్ ఆఫ్ ద స్పిరిట్, బార్న్ ఫ్రమ్ అబౌవ్, బార్న్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్,
రైట్, బార్న్ ఆఫ్ గాడ్, ఈ పదాలన్నీ కూడా వాడబడ్డాయి. ఇంకా ముందుకెళ్తే 1 యోహాను పత్రికలో ఇంకా కొన్ని పదాలు మన గురించి వ్రాయబడ్డాయి. రైట్, సో మన పుట్టుక మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఉంది అనేది నేను చెప్పదలుచుకున్నాను. చాలా సార్లు మనం ఎలా పుట్టామో మర్చిపోతున్నాం. వి డోంట్ నో ద గ్రాండ్ ఆరిజిన్ ఆఫ్ అవర్ లైఫ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫిజికల్ లైఫ్. తల్లిదండ్రులకు పుట్టడం గురించి మరియు ఆర్థికమైనది మాత్రమే కానీ ఆధ్యాత్మికంగా ఉన్నతమైన కుటుంబం అనే మాత్రం మనం చెప్పలేము. రైట్, 1 యోహాను పత్రిక 1:13 ఏమని వ్రాయబడింది నేను చదువుతూ ఉన్నాను. 1 యోహాను 3:9 నేను చదువుతూ ఉన్నాను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును. సో వీఆర్ బార్న్ ఆఫ్ గాడ్, వీఆర్ బార్న్ టు హిస్ DNA, వీఆర్ బార్న్ ఆఫ్ హిస్ సీడ్. రైట్, అదే 4:7 అక్కడే 4:7 ఏమని వ్రాయబడింది, మధ్యలో నుంచి నేను చదువుతున్నాను. ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది, ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుని ఎరుగును. వీఆర్ బార్న్ ఆఫ్ గాడ్. అగైన్ అండ్ అగైన్ ఆ మాట వ్రాయబడతా ఉంది. 5:18 కూడా అక్కడే మనం చూస్తే 5:18 దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదము, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును. సో మన గురించి వ్రాయబడిన పదాలని మనం అర్థం చేసుకోవడం అవసరం. రైట్, ఈ బార్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ అనేది కొన్నిసార్లు మనం క్రైస్తవ కుటుంబాలలో పుట్టిన వారు నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. రైట్, మనం క్రైస్తవ కుటుంబాలలో పుట్టిండవచ్చు కానీ క్రైస్తవునిగా పుట్టలేదు. యు మే బి బార్న్ ఇన్ ఏ క్రిస్టియన్ ఫ్యామిలీ బట్ యు ఆర్ నాట్ బార్న్ యాజ్ ఏ క్రిస్టియన్. ఈ దేశ చట్ట ప్రకారము నువ్వు క్రిస్టియన్ అయిండొచ్చు, పరలోకపు చట్ట ప్రకారం కానీ వాక్యానుసారం కానీ లేఖనాల ప్రకారం నువ్వు క్రైస్తవునివి కాదు. ఎంతవరకు? జాన్ 3:3 నీ జీవితంలో నెరవేరే వరకు. ఎప్పుడైతే నీవు జాన్ 3:3 గుండా పోతావో, జాన్ 3లో వ్రాయబడిన రీతిగా క్రొత్తగా జన్మిస్తావో, అప్పుడు మాత్రమే నువ్వు క్రైస్తవునివి అని అనిపించుకోగలుగుతావు. అంటే ప్రభువుకి నీ హృదయం ఇవ్వనంత వరకు నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టినా కూడా యు ఆర్ నాట్ ఏ క్రిస్టియన్. దట్స్ వాట్ బైబిల్ సేస్. రైట్, సో అంతవరకు నువ్వు శరీరమూలంగా జన్మించినది శరీరం మాత్రమే కానీ ఆత్మమూలంగా జన్మించిన అనుభవము నీకు లేదు. రైట్, సో మనం బార్న్ అగైన్ అనే కాన్సెప్ట్ని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. వీఆర్ బార్న్ అగైన్, వీఆర్ బార్న్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, వీఆర్ బార్న్ ఫ్రమ్ అబవ్, వీఆర్ బార్న్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వీఆర్ బార్న్ ఆఫ్ గాడ్. ఆయన బీజము మనలో ఉన్నది. రైట్, ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే వీఆర్ బార్న్ ఫ్రీ. వీఆర్ బార్న్ ఫ్రీ. జాన్ 8:36 మనం చదువుకుంటే అక్కడ వ్రాయబడిన మాట ఏమిటి? జాన్ 8:36, కుమారుడు మిమ్మను స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. రైట్, వెన్ we are born again, we are born of God, of the Holy Spirit, of the word of God, of the heaven, and we are born free. That's a beautiful news. అదే గుడ్ న్యూస్ అంటే. రైట్, బంధకాలలో తల్లిదండ్రులకు మనం పుట్టినప్పుడు బంధకాలలో పుట్టాము, పాప బంధకాలలో పుట్టాము. అటువంటి మనము ఎప్పుడైతే ఆత్మ మూలంగా జన్మించామో, వాక్య మూలంగా జన్మించామో, అప్పుడు మనలో ఒక నూతన కార్యం జరిగింది. ఆ నూతన కార్యం ఏం జరిగిందంటే వీఆర్ బార్న్ ఫ్రీ, బార్న్ అగైన్ ఫ్రీ. రైట్, అంటే స్వతంత్రులుగా పుట్టడం మనం జరిగింది. గలతీ 4:1-7 మనం అదే చూస్తాం. రైట్, దేవుని వాక్యం చాలా స్పష్టంగా అక్కడ చెప్తుంది, మనము యేసుక్రీస్తు మనల్ని స్వతంత్రుల్ని చేయడానికే వచ్చాడు. మనం ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచి మన పాపముల విషయమై పశ్చాత్తాపపడి ఆయన యందు విశ్వాసం ఉంచుతామో, అప్పుడు మనము నూతన జన్మ అనుభవమే కాదు స్వతంత్రులుగా జన్మించడం జరుగుతుంది. రైట్, ఆ స్వాతంత్రం ఇవ్వడానికి, సాతాను యొక్క బంధకాల నుంచి విమోచించడానికి ఆయన వచ్చాడు. అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ బీయింగ్ బార్న్ అగైన్ ఈజ్, రైట్, 1 John 5:4 మనం చూసుకుందాం. ఇది చెప్పి మనం ముందుకెళ్దాం. 1 John 5:4.
1 John 5:4 దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని మూలముగా పుట్టిన వారు లోకమును జయిస్తారు, రైట్ అని వ్రాయబడి ఉంది. అంటే ఇక్కడ సెన్స్ ఏమిటంటే వి ఆర్ బార్న్ ఫర్ విక్టరీ, వీఆర్ బార్న్ ఫర్ విక్టరీ. మనము జయించడం కొరకు పుట్టాము, జయించి తీరుతాము. యాక్చువల్లీ అదే యోహాను 2వ అధ్యాయము 12వ వచనం నుంచి చూస్తే జయించి ఉన్నారు అని రాస్తూ ఉన్నాడు, రైట్. దీనికంటే బ్యూటిఫుల్ న్యూస్ ఏమిటంటే వీఆర్ నాట్ ఓన్లీ బార్న్ ఫర్ విక్టరీ, వీఆర్ బార్న్ ఫ్రమ్ విక్టరీ. ఈ సత్యము మనం అర్థం చేసుకుంటే టెంప్టేషన్స్ని ఫేస్ చేయడం ఈజీ అవుతుంది. వీఆర్ బార్న్ ఫ్రమ్ విక్టరీ, నాట్ జస్ట్ ఫార్ విక్టరీ. హౌ ఆర్ వి బార్న్ ఫ్రమ్ విక్టరీ? దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు శిలువ కార్యము మనకు అర్థమవుతే అప్పుడు మనము వీఆర్ బార్న్ ఫ్రమ్ విక్టరీ అనేది మనకు అర్థమవుతుంది. యేసు ప్రభువు శిలువలో ఆయన పొందిన జయములో నుంచి మనం, దెర్ ఇస్ నో గుడ్ న్యూస్, సువార్త లేదు, గాస్పెల్. యేసు ప్రభు శిలువలో ఆయన మరణి చెంది జయించడం ద్వారా ఆయన జయములో నుంచి మన మారు మనస్సు అనుభవం వచ్చింది, మన నూతన జన్మ వచ్చింది, రైట్. దట్స్ వై 2వ కొరింథీ 5:17లో రాయబడిన ఈ మాట రాయబడి ఉంది. అదర్వైజ్ ఇట్ మేక్స్ నో సెన్స్. 2వ కొరింథీ 5:17లో ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను, రైట్. పాతవి గతించెను, శరీర సంబంధమైనవి, ఆదాము సంబంధమైనవన్నీ కూడా యేసు ప్రభువు సిలువతో ముగించబడ్డాయి. దేవుని దృష్టిలో ఆదాము సంబంధమైనవన్నీ కూడా, శరీర సంబంధమైనవన్నీ కూడా అంతటితో ముగిసిపోయాయి. యేసు ప్రభు సిలువ కార్యము, ఆయన మరణము వాటికి మరణం పలికింది. యేసు ప్రభు పునరుత్థానము కొత్త సృష్టికి బీజం వేసింది, నూతన జన్మ అనుభవానికి బీజం వేసింది, క్రొత్త లోకానికి బీజం వేసింది, రైట్. ఆ పదాలు 2వ కొరింథీ 5:17 మనం లోతుగా అర్థం చేసుకుంటే అక్కడ నూతన సృష్టి అనే పదం వాడబడింది, రైట్. ఈ నూతన సృష్టి అంటే ఉన్నదాన్ని రిపేర్ చేయడం కాదు, ఇట్ ఈస్ గివింగ్ ఏ ఫ్రెష్ ఎగ్జిస్టెన్స్. దాని రూట్ మీనింగ్ అది. వారెన్ వియర్స్బీ ఆ మాట రాస్తాడు. ఇట్స్ రూట్ మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ రెనోవేషన్, ఇట్ ఈస్ గివింగ్ ఏ ఫ్రెష్ ఎగ్జిస్టెన్స్, రైట్. మనందరికీ శరీర మూలంగా మనం జన్మించాము, అమ్మ నాన్నలకు జన్మించాము, ఈ లోకంలో భౌతికంగా జన్మించాము. దానంతటికీ సిలువ అంతం పలికింది. మరియు the resurrection of Christ has given us a fresh existence, not a renovated new life, but a real చెప్తా. బ్రదర్ మీరు ఆడియో ఒకటి ఉంచుకొని వీడియో ఆఫ్ చేసేయండి బ్రదర్. చాలా మందికి క్రైస్ట్ యా, వీడియో ఆఫ్ చేసి ఆడియో ద్వారా మాట్లాడండి. మీ నెట్వర్క్ కొంచెం వీక్ గా ఉంది. అన్న వాయిస్ కూడా ఏమైనా వాయిస్ మాట్లాడండి, ఆడియో ఉపయోగించండి. ఓకే, ఒకవేళ కష్టం అయితే వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడతానన్నా, మధ్యలో గైడ్ చేస్తుండండి అన్న. ఓకే రైట్. సో మనం క్రైస్తవ్యం అంటే ఆ అభిప్రాయం చాలా మంది కలిగి ఉన్నాం. మేబీ వీడియో ఆఫ్ చేసేయండి. బ్రదర్ వినిపించట్లేదండి.
బాల బాలచంద్ర ఉన్నాయి. రైట్. క్రీస్తు తన జీవితం మన ద్వారా జీవించడము క్రైస్తవ జీవితం. క్రీస్తు తన జీవితం మన ద్వారా జీవించడం, దట్ ఈస్ ద రియల్ క్రిస్టియన్ లైఫ్. రైట్. మనం గలతీ 2:20 మనందరికీ చాలా సుపరిచితమైనది. రైట్. కానీ చాలా సార్లు మనం ఆ వచనాన్ని అర్థం చేసుకోం. వి డోంట్ డిగ్ ఇన్ టు ఇట్. రైట్. గలతీ 2:22 ఏమంటుంది? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఆ వచనాన్ని మనం తర్వాత ధ్యానిస్తాం. ఇకను జీవించువాడని నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. సో క్రైస్తవ జీవితం అనేది నీవు జీవించేది కాదు, నీవు ఆయన జీవితం జీవించడానికి చేసే ప్రయత్నం కాదు. కానీ క్రీస్తు సిలువలో ఎవడైతే నీ కొరకు నా కొరకు చనిపోయాడో ఆయన నీ హృదయంలో నా హృదయంలో తన జీవితం జీవించడం క్రైస్తవ జీవితం. ద వన్ హూ డైడ్ ఫర్ యూ అండ్ మీ లివ్స్ త్రూ యూ అండ్ మీ, దట్ ఈస్ క్రిస్టియన్ లైఫ్. మన కొరకు సిలువలో చనిపోయిన వాడు మన హృదయాలలో తన జీవితం జీవిస్తాడు. రైట్. అది క్రైస్తవ జీవితం. రైట్. ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని పౌలు అంటా ఉన్నాడు. వెంటనే నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను అంటున్నాడు. సో క్రైస్తవ జీవితం అనేది ఆయన బలముతో, ఆయన శక్తితో, ఆయన మన హృదయమందు నివసించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఆయన యందలి విశ్వాసము ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇట్స్ నాట్ బై అవర్ విల్ పవర్, ఇట్స్ నాట్ బై అవర్ స్ట్రెంగ్త్, ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ అస్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిమ్. నీ కొరకు సిలువలో మరణించిన వాడు నీ ద్వారా జీవిస్తే అది క్రైస్తవ జీవితం. మిగతా ఏది కూడా క్రైస్తవ జీవితం కాదు, దాని యొక్క డూప్లికేట్ మాత్రమే అవుతుంది అది. రైట్. నాకు నచ్చిన ఒక బ్యూటిఫుల్ వర్స్ మనందరికీ తెలిసినదే, దీనికి మరికొంత యాడ్ చేస్తుందని భావిస్తున్నాను. జాన్ 6 చాప్టర్ 57th వర్స్. యేసుప్రభు అంటున్నాడు, జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. యేసుప్రభు ఏమంటా ఉన్నాడంటే, నేను తండ్రి మూలముగా జీవిస్తున్నాను. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు మనుష్యుడిగా జీవించినప్పుడు తనంతటి తాను తన విల్ పవర్ ని బట్టి, తన శక్తియుక్తులను బట్టి జీవించలేదు, కానీ తండ్రి మూలముగా జీవించాడు. మరి మన గురించి ఏమంటున్నాడంటే, నన్ను తినువాడు నా మూలముగా జీవించును. మనము ఆయన మూలముగా జీవిస్తే అది క్రైస్తవ జీవితం. మనము మన మూలముగా జీవిస్తే, మన భక్తి, మన యుక్తి, వీటిని బట్టి మనం జీవించాము అంటే అది క్రైస్తవ జీవితం కాదు, దాని డూప్లికేట్ అవుతుంది, ఒక ఫేక్ క్రిస్టియన్ లైఫ్ అవుతుంది. ఎప్పుడైతే మనము ఆయన మూలముగా జీవిస్తామో దట్ ఈస్ ట్రూ క్రిస్టియన్ లైఫ్. రైట్. ఓకే. సో ఇంతవరకు మనము నూతన జన్మ అనేది ఎటువంటిది, అది ఎంత లోతైనది, ఎంత భిన్న దృక్పథములు కలిగినది, ఎన్ని యాంగిల్స్ దానికి ఉన్నాయి. వీఆర్ బార్న్ అగైన్, బార్న్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, బార్న్ ఆఫ్ హెవెన్, బార్న్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బార్న్ ఆఫ్ గాడ్, బార్న్ ఆఫ్ క్రైస్ట్, బార్న్ ఫ్రీ అండ్ బార్న్ ఫ్రమ్ విక్టరీ ఫార్ విక్టరీ అన్న విషయాలు చూసుకున్నాం. రైట్. ఈ మాటలన్నీ వింటే అదేదో ప్రగల్భాలు పలికినట్లు అనిపిస్తుంది. రైట్. సర్వేపల్లి రాధాకృష్ణ ఆ మాట వాడాడు, క్రైస్తవులు ప్రగల్భాలు పలుకుతారు అని. రైట్. అట్లా అనిపిస్తుంది. బట్ ఇఫ్ యు అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దీస్ ఆర్ రియల్ ఫ్యాక్ట్స్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. ఎవరి మనోనేత్రంలో అయితే దేవుడు తెరుస్తాడో వారికి ఇవన్నీ కూడా ప్రాక్టికల్ ట్రూత్స్, రియల్ ట్రూత్స్ అని అర్థమవుతాయి. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ గాడ్ లివింగ్ త్రూ అస్, హిస్ లైఫ్. జీసస్ లివింగ్ హిస్ లైఫ్ త్రూ అస్. వీఆర్ హిస్ మీన్స్, వీఆర్ హిస్ వెహికల్ అనేది మనం అర్థం చేసుకుంటాం. అందుకే నా మూలముగా జీవించు అంటున్నాడు. తను తండ్రి మూలముగా జీవించి చూపించాడు. రైట్. ఇప్పుడు with this base, let us go into our topic. Right.
మన టాపిక్ టెంప్టేషన్స్ అంటే ఒక వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ టెంప్టేషన్? ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పి తర్వాత వెంటనే మ్యూట్ చేసుకోండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ టెంప్టేషన్? ప్రయత్నం చేయండి. శోధన అంటే ఏంటి? ఆకర్షింపబడడం. వెరీ గుడ్. సంథింగ్ టు అట్రాక్ట్ ఆర్ గెట్ అట్రాక్టెడ్. వెరీ గుడ్. ఇంకా చెప్పిన తర్వాత దయచేసి మ్యూట్ చేసుకోండి. ఇంకా ఓకే. ఏ స్ట్రాంగ్ అర్జ్ ఆర్ అపీల్ ఆర్ డిజైర్ టు హ్యావ్ సంథింగ్ ఆర్ డూ సంథింగ్ విచ్ ఈస్ బ్యాడ్, రాంగ్, ఇమ్మోరల్ ఆర్ అన్వైజ్. ఇంకొకసారి చెప్తాను. ఏ స్ట్రాంగ్ అపీల్ ఆర్ అర్జ్ ఆర్ డిజైర్ టు హ్యావ్ సంథింగ్ ఆర్ డూ సంథింగ్ that is bad, wrong, immoral or unwise. సో ఒక చెడు కానీ, తప్పు కానీ, అనైతికమైనది కానీ, అజ్ఞానమైనది కానీ చేయాలనే ఆశ, కోరిక మనము శోధన అంటాం, టెంప్టేషన్ అంటాం. రైట్. ఈ శోధన ఎన్నెన్ని రకాలు మనం బైబిల్ చదివితే చాలా తెలుస్తుంది. బైబిల్లో సో మెనీ క్యారెక్టర్స్. నిజానికి ఆ క్యారెక్టర్స్ మనకు ఎంతో హెల్ప్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ జీవితాలు మనం ఈరోజు జీవించడానికి చాలా హెల్ప్ చేస్తాయి. రైట్. కాబట్టి నా ప్రశ్న మీకు ఏమిటంటే, బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన వరకు అనేకమైన క్యారెక్టర్స్ ఉన్నారు. వాళ్ళలో రైట్ అశోక్, రైట్. బైబిల్లో ఉన్న వాళ్ళలో చాలా మంది చాలా రకాల శోధనల గుండా పోయారు. అమ్మా దయచేసి చాలా మంది చాలా రకాల శోధనల గుండా పోయారు. కొంతమందిని దయచేసి ఫాస్ట్ గా రీకాల్ చేయండి. ఎవరెవరు వేటితో శోధింపబడ్డారు? గుర్తుకొచ్చినట్టు చెప్పండి. చాలా చాలా ఉన్నాయి. వెంటనే మ్యూట్ కూడా చేసుకోండి. కమాన్. చాలా మంది బైబిల్లో గుడ్ క్యారెక్టర్స్ ఉన్నారు, బ్యాడ్ క్యారెక్టర్స్ ఉన్నారు. వాళ్ళు శోధింపబడ్డారు. రైట్. సొలొమన్ అంటున్నారు. సామ్సన్ దేంతో శోధింపబడ్డారు? ఏరియా ఆఫ్ లైఫ్ లో. రైట్. సో ఏరియా ఆఫ్ లైఫ్ అది 45. జోసెఫ్ అండి. బడ్జెట్. అవును, మీరు పేర్లు చెప్తున్నారు కానీ వాళ్ళు ఏ ఏరియా ఆఫ్ లైఫ్ లో శోధింపబడ్డారు చెప్పట్లేదు. 15, 30, 45. అమ్మా ఎవరో మాట్లాడుతున్నారమ్మా, మ్యూట్ చేసుకోండి ప్లీజ్. జోసెఫ్ అండి. రైట్. యోసేపు, శాంసన్, సొలొమోను ముగ్గురు కూడా ఒకే ప్రధానమైన ఏరియాలో శోధింపబడ్డారు, సెక్షువల్ ఏరియాలో. అవునా? రైట్. ఇంకా భిన్నమైన శోధనలు ఉన్నాయి, అవి కూడా చెప్పండి. జీసస్. ఉదాహరణకి యేసు ప్రభు శోధింపబడ్డాడు. రైట్. దాని విషయం మనం డిస్కస్ చేద్దాం. గుడ్. ఇంకా రైట్. ఆది కాండంలోనే థర్డ్ చాప్టర్ లోనే హవ్వ శోధింపబడింది. గుడ్. ఇంకా దావీదు. షద్రక్ మెషక్ అబేద్నెగో. రైట్. యేసు ప్రభు చెప్పారు. షద్రక్ మెషక్ అబేద్నెగో. రైట్. అది శ్రమ. ఓకే. అవి శ్రమలు. శోధనలు కొంత తేడా ఉంది. శోధన అనేది ఎప్పుడు కూడా కీడు కోసం వస్తుంది. శ్రమ అనేది నిన్ను పరీక్షించడం కోసం వస్తుంది. ఓకే. టెస్ట్ ఈజ్ నాట్ నెసెసరీలీ టు డూ బ్యాడ్. శోధన మాత్రం బ్యాడ్ కి వస్తుంది, నిన్ను రాంగ్ రూట్ లో తీసుకెళ్ళడానికి వస్తుంది. రైట్. దానియేలు. ఓకే. అపోస్తల కార్యంలో అననీయ సప్పీరా దేని చేత శోధింపబడ్డారు? డబ్బు. అననీయ సప్పీరా డబ్బు చేత, ఆస్తిపాస్తుల చేత శోధింపబడ్డారు. రైట్.
మనం రాజుల గ్రంథాలు చదివితే ఇజ్రాయేలీల రాజులు చాలా మంది పవర్ చేత శోధింపబడ్డారు. తర్వాత ఆకాను బంగారు వెండి చేత శోధింపబడ్డాడు. గెహజీ. రైట్, గెహజీ. వెరీ గుడ్. ఇంకా రైట్, శోధన అనేది అతి సహజమైనది. రైట్, మనం ఇందాక చదువుకున్నాము, మనము నూతన జన్మ అనుభవం పొందిన వారమే. రైట్, ఒకవేళ నూతన జన్మ అనుభవం లేకపోతే నీకు శోధన అనేది అర్థం కాదు. ఎందుకంటే ఆ నీవెప్పుడు శోధన అనేది తెలుస్తుంది, ఎప్పుడైతే నువ్వు ప్రభు వల్ల మారు మనసు పొందుతావో అప్పుడు నీకు క్రొత్త స్వభావం వస్తుంది. నీలో ఉన్న పాత స్వభావానికి క్రొత్త స్వభావానికి మాటికి రగడ జరుగుతూ ఉంటుంది. అప్పుడు నీకు శోధన అనేది తెలుస్తుంది. నీలో క్రొత్త స్వభావం ప్రవేశించినప్పుడు నీకు శోధన అనేదే లేదు. నీకున్న శోధన నీకు శోధన కాదు, ఎందుకంటే దానికి లొంగిపోవడం తప్ప నీకు వేరేది లేదు. కాబట్టి ఎప్పుడైతే నీలోకి నూతన స్వభావం ప్రవేశిస్తుందో అప్పుడు మాత్రమే నీవు పాత స్వభావానికి లొంగకూడదని ప్రయత్నం చేసి డెసిషన్ మేకింగ్ లో యు గో త్రూ టార్చర్. రైట్, యు గో త్రూ ఎ వార్, ఎ మెంటల్ వార్. రైట్, ఇప్పుడు మనము వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ టెంప్టేషన్? వాక్య ప్రకారం శరీరాశ, నేత్రాశ, జీవపుడం. రైట్, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవన్నీ మొదటి యోహాను 2:16 ఉంటుంది. రైట్, ఇంకా సోర్సెస్ ఆఫ్ టెంప్టేషన్ చెప్పండి. ఇంకా ధనాపేక్ష. రైట్, ధనం కాదు కానీ ధన ఆపేక్ష. రైట్, లోన్లీనెస్, ఫ్లెష్, రాంగ్ ఫ్రెండ్షిప్స్ అని పెట్టారు ఎవరో బ్రదర్. వెరీ గుడ్. జీవపడంబం అన్ని మనం ఏది చెప్పినా గానీ అన్ని ఒకే దాని కింద వస్తుంది అన్న. అంటే మనం ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పినా దాని ఆ మూడిటికి సూటబుల్ అవుతుంది. వెరీ గుడ్. అందుకే మొదటి యోహాను 2:16 లోకంలో ఉన్నదంతయు అనే పదం వాడాడు. సో అవన్నీ కూడా లోకం కిందికి వస్తాయి. రైట్, గుడ్. ఇంకొక సోర్స్ ఉంది. యేసు ప్రభుని శోధించింది ఎవరు? మాథ్యూ 4 సాతాను. అవునా? కొన్ని శోధనలు మన శరీరం నుంచి వస్తాయి, కొన్ని శోధనలు లోకం నుంచి వస్తాయి, కొన్ని శోధనలు సాతాను నుంచి వస్తాయి. రైట్, కొన్ని శోధనలు ఇందాక ఎవరో పెట్టారు, చెడు స్నేహితుల నుంచే వస్తాయి. ప్రావర్బ్స్ 1:10 మనం చూస్తే చెడు స్నేహితుల నుంచే వస్తాయి. అండ్ సర్ప్రైజింగ్లీ కొన్ని శోధనలు తోటి క్రైస్తవుల నుంచి కూడా వస్తాయి. అవునా? యేసు ప్రభుని మరణానికి ముందు ఎవరు శోధించారు? వద్దు ప్రభువా అని సలహా ఇచ్చింది ఎవరు? పేతురు. యేసు ప్రభు ఏమన్నాడు? సాతాను నా వెనుకకు పొమ్మన్నాడు పేతురుని. కొన్నిసార్లు తోటి విశ్వాసాల వలన కూడా శోధనలు వస్తాయి, చెడు స్నేహితుల నుంచి వస్తాయి, లోకంలో నుంచి శోధనలు వస్తాయి. రైట్, సాతాను నుంచి వస్తాయి, మన స్వంత శరీరం నుంచి వస్తాయి. ఇన్ని భిన్న రకాలుగా మనకు శోధనలు వస్తాయి. శోధనలన్నీ కూడా కీడుకే వస్తాయి. అందుకే అవి ఎవరి నుంచి రావు? యాకోబు పత్రిక 1వ అధ్యాయం మనం ఒకసారి చదువుకుందామా? రైట్, మీలో నుంచి ఎవరైనా ఒకరు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నుంచి 18వ వచనం వరకు చదువుతారా? ఎవరైనా ఒకరు గట్టిగా. యాకోబు 1:12 నుంచి 18. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు. కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. మనకు సమయం సరిపోదు కాబట్టి ఇక్కడే ముగిస్తున్నాం. రైట్. సో మనం ఇందాక చదువుకున్న వాక్యాన్ని బట్టి శోధన ఎక్కడి నుంచి రాదంట? దేవుని నుంచి. దేవుడి నుంచి. 113. దేవుడు శోధించడు. శోధన ఎప్పుడు కీడుకే. కాబట్టి అది సాతాను నుంచి, లోకం నుంచి, శరీరం నుంచి, చెడు స్నేహితుల నుంచి, తోటి వాళ్ళ నుంచి వస్తుంది కానీ దేవుని నుంచి ఎన్నడూ రాదు. బికాస్ ఇట్ ఈస్ అగెయిన్స్ట్ హిస్ నేచర్. రైట్. ఆయన ఎవరిని కీడులోకి నడిపించడు. ఆయన పరిశోధిస్తాడు కానీ శోధించడు. శోధన వేరు, పరిశోధన వేరు. పరిశోధన అనేది పరీక్ష. ఉదాహరణకి దేవుడు అబ్రహామును పరీక్షించాడు తన కుమారుని అడగడం ద్వారా. అది శోధించడం కాదు. శోధించడం ఎప్పుడు కీడుకే, పరిశోధించడం కీడుకు కాదు. దానిలో మేలు దాగి ఉంటుంది. రైట్. సో శోధన వేరు, పరిశోధన వేరు. దేవుడు యోబుని పరిశోధించాడు. సాతాను శోధించడానికి అలౌ చేశాడు కానీ దేవుడు శోధించలేదు, పరిశోధించాడు మాత్రమే. మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నడూ శోధించడు కానీ పరిశోధిస్తాడు. శోధించడు కానీ పరిశోధిస్తాడు. రైట్. సాతాను కానీ, లోకం కానీ, శరీరం కానీ, స్నేహితులు కానీ మనల్ని శోధిస్తారు. రైట్. ఓకే. మనము ఇప్పుడు ఇంతవరకు మనం చూసుకున్నాము మన పుట్టు పూర్వత్రాలు ఎంత లోతైనవి, దేవునిలో మన రూట్స్ అనేటివి చూసుకున్నాం. రైట్. అటు తర్వాత యేసు ప్రభు శిలువ కార్యము మన పాత జీవితానికి క్రొత్త జీవితానికి మధ్య నిలబడి ఉంది. పాత జీవితం శిలువలో మన పాత జీవితం గతించిపోయింది. ఆయన పునరుత్థానంలో మన క్రొత్త జీవితం నాటబడింది అనే విషయం మనం చూసాం. ఆయన మన ద్వారా తన జీవితం జీవించడమే క్రైస్తవ జీవితం కానీ మనం ఆయన జీవితం జీవించడం కాదనే విషయం చూసాం. నెక్స్ట్ బైబిల్లో అనేక మంది ఎటువంటి శోధనలు గుండా పోయారు చూసాం. నెక్స్ట్ సోర్సెస్ అనేటివి చూసాం. రైట్. ఇప్పుడు మనము ప్రాసెస్ చూద్దాం. మనం చదువుకున్న వాక్య భాగం యాకోబు పత్రికలో ప్రాసెస్ కూడా ఇవ్వబడి ఉంది. రైట్. మీరు దావీదు జీవితాన్ని మనసులో పెట్టుకుంటే ఆ ప్రాసెస్ చాలా ఈజీగా అర్థం అవుతుంది. రైట్. అలాగే యోసేపు జీవితాన్ని గుర్తు పెట్టుకుంటే ఆ ప్రాసెస్ చాలా ఈజీగా అర్థం అవుతుంది. రైట్. ఆ ప్రాసెస్ కొంచెం చెప్పగలరా ఎవరైనా? యాకోబు 1:12 నుంచి 15 వచనాలు మనం చదువుకున్నాం. శోధన వచ్చే ప్రాసెస్ ఎలా ఉంటుంది చెప్తారా? స్వకీయ దురాశ. రైట్. గుడ్. స్వకీయ దురాశ. ఇంకా ఇంకా ఎవరైనా? నెక్స్ట్ స్టెప్ ఏంటి? దురాశ గర్భం ధరించి పాపం కనుక పాపం పరిపక్వమై మరణమును కనును. రైట్. సో ఇక్కడ ఒక ప్రాసెస్ అనేది చూస్తున్నాం. రైట్. సో ఒక స్వకీయ దురాశ అది కంటి ద్వారా ప్రవేశించవచ్చు, చెవి ద్వారా ప్రవేశించవచ్చు, ఒక ఆలోచన ద్వారా ప్రవేశించవచ్చు, లేదా ఒక భావోద్వేగం ద్వారా ప్రవేశించవచ్చు. రైట్. కొన్నిసార్లు టచ్ ద్వారా కూడా ప్రవేశించవచ్చు. ఏ రీతిగానైనా అది ప్రవేశిస్తుంది. అది ఆశ హృదయంలోకి ప్రవేశిస్తుంది. రైట్. సో ఆ హృదయంలో ఆ ఆశ ఏం చేస్తుంది? ఈడ్వబడి. రైట్. అంటే ఇట్ స్పెండ్స్ సమ్ టైమ్ దేర్. అప్పుడు మనము దాని చేత ఈడ్వబడతామంట, మరులు కొల్పబడతామంట. అటు తర్వాత అది గర్భము ధరిస్తుందంట, తర్వాత పాపాన్ని కంటుందంట, పాపము పరిపక్వమై మరణాన్ని కంటుందంట. రైట్. దావీదు జీవితంలో చూసిన మనకు ఈ ప్రాసెస్ అంతా కనపడుతుంది. యుద్ధం పోవాల్సిన సమయంలో దావీదు కోట మీద తిరుగుతూ ఉన్నాడు. అది ఫస్ట్ టైం కాదు ఆయనకు తిరగడము. రైట్. బహుశా ఒక రాంగ్ మోటివ్ తోనే తిరుగుతూ ఉండవచ్చు. చూడకూడదు చూశాడు. చంద్ర కదా మీ మాట వినిపించట్లేదండి.
రైట్, దానికి దీనికి మధ్యలో ఎంతో గ్యాప్ ఉండి ఉంటుంది. సో అది గర్భం ధరించడం అనేది ఉదాహరణకి మనందరికీ తెలుసు 9 months అని. సో దానితో పోల్చబడిందంటే అర్థం ఏంటి? ఇట్ టుక్ ఎ లాంగ్ టైం. దావీదు మదిలో ఆ దురాశ గర్భం ధరించడానికి చాలా టైం పట్టింది. రైట్, కాబట్టి ఆయన మరులు కల్పబడ్డాడు, తర్వాత ఈడ్వబడ్డాడు, తర్వాత పాపము ఆయనలో గర్భం ధరించి నిదానంగా పరిపక్వమై మరణాన్ని కలిగింది. ఆయన ఇంటిలో మరణాన్ని కలిగింది. ఆ దేశానికి అది ఎంత కీడు చేసిందనేది రాజుల గ్రంథాల్లో మనం చదువుతాం. రైట్, దేవుడు ఆయనకి ఇచ్చిన ప్రామిసెస్ ఆయన కొంతవరకు నిలబెట్టుకోలేకపోయాడని చెప్పవచ్చు. రైట్, ఆయన వల్ల ఎంతో కీడు జరిగింది ఆయన తీసుకున్న నిర్ణయాల వలన. ఆఖరికి తన సొంత కుమారుడు చనిపోవాల్సి వచ్చింది. ఓకే, సో దెర్ ఆర్ కాన్సిక్వెన్సెస్ ఫర్ సిన్. ఒక శోధన వైపు మనం మరలు కల్పబడినప్పుడు అది మనల్ని ఈడ్చుకుపోతుంది, అది ఒక ప్రాసెస్ గుండా మనల్ని తీసుకెళ్తుంది. చివరికి అది గర్భం ధరించి పాపానికి అంటుంది, పాపం పరిపక్వమై మరణానికి అంటుంది. రైట్, ఇదంతా ఒక లాంగ్ డ్రాన్ ప్రాసెస్. ఇట్ ఈస్ ఎ గ్రాడ్యువల్ ఫాల్. అట్ ఎ టైం ఎవరు పడిపోరు, ఒక గ్రాడ్యువల్ స్లిపరీ స్లోప్ అంటాం దాన్ని. రైట్, నిదానంగా అది మనల్ని అక్కడికి తీసుకెళ్తుంది. రైట్, అందుకే మార్టిన్ లూథర్ అన్నారు, ఒక అనాలజీగా ఉపమాన రీతిగా ఆయన ఏమన్నారంటే, కాకులు నా తల మీద ఎగరకుండా నేను చేయలేను, మన వల్ల కాదది, కానీ నా తలలో అది గూడు పెట్టుకొని గుడ్లు పెట్టకుండా మాత్రం చేయగలను అన్నాడు. కాకులు మన తల మీద ఎగరకుండా మనం చేయలేం, కొన్నిసార్లు తగిలిపోతా ఉంటాయి. కానీ మన తల మీద గుడ్లు పెట్టుకోకుండా మాత్రం ఖచ్చితంగా మనం చేయగలం. రైట్, ఒక ఉదాహరణ చెప్తాను. ఇది మన ఆంధ్రప్రదేశ్ లోనే జరిగిన ఒక సంఘటన. ఒక విద్యార్థి, మనలాంటి ఒక యంగ్ బాయ్ కాలేజీ చదువు నిమిత్తము పట్టణానికి వెళ్ళాడు. పట్టణంలో తను కాలేజీ చదువుకుంటున్నప్పుడు ఒక అన్న, ఓల్పత్ అన్న, కృష్ణయ్య అన్న లాంటి ఒక అన్న ఆ అబ్బాయికి సువార్త చెప్పాడు. ఆ అబ్బాయి ఆ అన్న వాళ్ళ ఫ్యామిలీకి బాగా అటాచ్ అయ్యాడు. ఆ అన్న వాళ్ళ సహవాసంలో దేవునిలో ఎదుగుతూ వచ్చాడు. కొన్నాళ్ళ తర్వాత, ఇది జరిగిన సంఘటన మన ఆంధ్రప్రదేశ్ లోనే జరిగింది. కొన్నాళ్ళ తర్వాత అబ్బాయి సెలవులు వచ్చాయి. సెలవులు వస్తే ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే, తన తల్లిదండ్రులు పేదవాళ్ళు, వాళ్ళకేవో పొలాలు ఉన్నాయి. సో అబ్బాయి ఇంట్లో ఉన్నాడు. పొలాల పని నిమిత్తం వాళ్ళు పొలాలకు వెళ్ళారు. తను ఒంటరిగా ఉన్నాడు. అప్పుడు తన సమీప బంధువురాలు ఒక అమ్మాయి ఎప్పటి నుంచో ప్రణాళిక కలిగి ఉంది. ఆ అమ్మాయి సడన్ గా ఆ అబ్బాయిని ట్రాప్ చేసేసింది. రూమ్ లోకి వచ్చేసింది. ఆ అబ్బాయి బయటికి పోవడానికి వీలు లేకుండా ఆ అబ్బాయిని ఇబ్బంది పెట్టింది. ఉద్దేశపూర్వకంగా, ప్రణాళికాబద్ధంగా అబ్బాయిని ఇబ్బంది పెట్టింది. అతి కష్టం మీద అమ్మాయిని తప్పించుకొని పొలాల్లో పడి, వరి పొలాల్లో పడి, బురదలో పరిగెత్తి నియరెస్ట్ రోడ్డు మీదకి వెళ్ళాడు. నియరెస్ట్ రోడ్డు మీదకి పరిగెత్తుకుంటూ వెళ్తే ఆశ్చర్యంగా ఏం జరిగిందంటే, ఆ రోడ్డు మీద ఒక స్కూటర్ మీద ఒక వ్యక్తి పోతా ఉన్నాడు. ఆ స్కూటర్ మీద పోతున్న వ్యక్తి ఈ అబ్బాయిని చూశాడు. ఈ అబ్బాయి ఆయనను చూశాడు. ఆయన, వీడెవడురా పిల్లోడు ఇంత బురదలో, ఇంత వరి పొలంలో పరిగెత్తుకుంటూ వస్తున్నాడే అనుకున్నాడు. ఈ అబ్బాయి, ఆ అన్న నాకు తెలిసిన లాగున్నాడే, ఆ అన్న స్కూటర్ కలర్ నాకు తెలిసిన కలరేనే అని ఈ అబ్బాయి అనుకుంటున్నాడు. పరిగెత్తుకుంటూ దగ్గరికి వచ్చే లోపల ఆ అబ్బాయి గట్టిగా ఆపమని సంజ్ఞ చేస్తే ఆ వ్యక్తి ఎందుకో ఆగాడు. చూస్తే ఈ అబ్బాయి, ఆ అన్న ఎవరంటే, ఏ అన్న అయితే ఈ అబ్బాయికి సువార్త చెప్పాడో ఆ అన్నే అక్కడ స్కూటర్ మీద పోతా ఉన్నాడు. ఈ అబ్బాయిని చూసి ఆ అన్న సడన్ గా, ఏంటి తమ్ముడు, ఏంది ఇట్లా పరిగెత్తుకుంటూ వస్తున్నావు, ఏం జరిగింది అంటే, అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు, అన్న ఇట్లా జరిగింది, పాపము నుంచి పారిపోవడం కోసం ఇట్లా వచ్చానన్న అన్నాడు. అప్పుడు ఆ అన్న అన్నాడు, తమ్ముడు, నువ్వు ప్రభువుని నమ్ముకున్న రోజు కంటే కూడా ఈ రోజు నాకు ఎక్కువ సంతోషంగా ఉంది. నువ్వు ప్రభువుని నమ్ముకున్న రోజు కంటే ఈ రోజు నువ్వు ప్రభువుకి
విధేయత చూపుతున్న విధానము, పాపము నుంచి పారిపోతున్న విధానము నా కళ్ళారా చూస్తుంటే నిన్ను చూసి నాకు గర్వంగా ఉంది అని చెప్పాడు. రైట్. మన జీవితంలో చేయలేనివి కొన్ని ఉన్నాయి. పాపము మన మీద ఎగురుతూ ఉంటే, కంటికి కనపడుతూ ఉంటే, మన చుట్టుపక్కల విలయ తాండవం చేస్తుంటే మనం కొన్ని చేయలేం, దాన్ని ఆపలేం. కానీ మన నెత్తి మీద గుడ్లు పెట్టుకోకుండా, మనని మరులు కల్పనీయకుండా, మనల్ని ఈడ్చుకుపోనీయకుండా మాత్రం మనం ఖచ్చితంగా చేయగలం. అందుకే ఆయన తన పరిశుద్ధాత్మను మనకిచ్చాడు. మన యందు ఆయన తన జీవితం జీవిస్తూ ఉన్నాడు. రైట్. సో మనలాంటి వాడు అటు పని చేయగలిగాడు. బైబిల్లో ఏ వ్యక్తి ఇతనికి ఇన్స్పిరేషన్ గా ఉన్నాడు మనందరికీ తెలుసు. రైట్. దావీదు కాదు కదా, యోసేపు, దానియేలు లాంటి వాళ్ళు ఆ కాలంలో అనేకమైన శోధనలు ఎదుర్కొన్నారు, అనేకమైన పరీక్షలు గుండా పోయారు, శోధింపబడ్డారు, కీడు చేసేంత దగ్గరికి వచ్చారు, కానీ ప్రభు కొరకు నిలబడ్డారు. అందుకే ఈ రోజు వాళ్ళందరూ మనకు గొప్ప ఇన్స్పిరేషన్ గా ఉన్నారు. ఎన్నిసార్లు వాళ్ళని స్టడీ చేసినా కూడా మనం ఇప్పటికీ వాళ్ళ చరిత్ర మనల్ని ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది. రైట్. ఈరోజు మేము చిన్నగా ఉన్న దినాల్లో కొత్తగా టీవీ వచ్చిన దినాలు గుర్తున్నాయి. రైట్. ఊరంతటి కలిపితే ఒకరిద్దరికి కూడా టీవీలు లేవు. నిదానంగా స్కూళ్ళలో, కాలేజీల్లో డిబేట్లు, ఎలక్యూషన్లు జరిగితే టీవీ వలన ఉపయోగాలు మరియు సమాజానికి జరిగే కీడు అనే అంశం ఎప్పుడు ఇస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు మీ తరం వచ్చింది, మీ తరంలో పరిస్థితులు మారిపోయినాయి. ఇప్పుడు టీవీ గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకంటే నీ చేతిలో ఉన్న మొబైల్ అన్నిటికంటే శక్తివంతంగా తయారైపోయింది. యువర్ మొబైల్ హ్యాస్ రీప్లేస్డ్ మెనీ థింగ్స్. అట్లీస్ట్ ఒక 50 విషయాలని నీ మొబైల్ రీప్లేస్ చేసింది. అదే నీ క్యాలెండరు, అదే నీ అలారము, అదే నీ సినిమా థియేటరు, అదే నీ వాచ్. రైట్. అదే నీ సర్వస్వం అయిపోయింది. ఇట్లాంటి దినాల్లో మనం ఉన్నాం. రైట్. కానీ మన పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. ఒకనప్పుడు రేడియో ప్రాబ్లం అయింది, తర్వాత టీవీ ప్రాబ్లం అయింది, స్నేహితులు ప్రాబ్లం అయ్యారు, ఇప్పుడు మొబైల్ ప్రాబ్లం అయ్యొచ్చు. పరిస్థితులు మారిపోతూ ఉండొచ్చు, కానీ ద సొల్యూషన్ డజంట్ చేంజ్. ద సొల్యూషన్ ఈజ్ ద సేమ్. వాట్ ఈస్ దట్ సొల్యూషన్ అనేది మనం ఆలోచిస్తాం. రైట్. మనం సొల్యూషన్కి వస్తూ ఉన్నాం. మనము పరిస్థితులు మారిపోతూ ఉండొచ్చు. మా తరంలో వచ్చిన శోధనలు వేరు, మీ తరంలో వచ్చిన శోధనలు వేరే ఉండొచ్చు, కానీ ద సొల్యూషన్ ఈజ్ ద సేమ్. వాట్ ఈస్ ద సొల్యూషన్? మనం సాధారణంగా దీని గురించి మాట్లాడుకునేటప్పుడు వాక్యంలో నుంచి మనం చూస్తే 1 కొరింథీ 10:13 చెప్తుంది. మీరు రాసుకోండి, తర్వాత చదువుకోండి. దేవుడు మనల్ని మన శక్తికి మించి ఎప్పుడూ శోధింపనీయడు అని ఒక వాగ్దానం ఇచ్చాడు. రైట్. రెండవది, మత్తయి 4వ అధ్యాయంలో మనం చూస్తే యేసు ప్రభుని సాతాను శోధించినప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? వాక్యాన్ని వాడాడు. యేసు ప్రభు ఏది మాట్లాడితే అది వాక్యమే. కానీ ఆయన కొత్తగా అక్కడ ఏమీ మాట్లాడలేదు, కానీ వ్రాయబడిన వాక్యాన్ని సాతానికి ఎత్తి చూపించాడు. రైట్. ఇట్ ఈజ్ రిటర్న్ అని వ్రాయబడి ఉన్నది అనే మాట మాటికి చెప్పాడు. యేసు ప్రభు తనంతటి తాను అక్కడ కొత్త వాక్యం చెప్పలేదు, కానీ వ్రాయబడిన వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని డిటిరానమీ నుంచి ఆయన కోట్ చేయడం చూస్తాం. రైట్. ఈ రోజు కూడా మన సొల్యూషన్ దేవుని వాక్యమే. మూడవది, మత్తయి 26:41 చూస్తే మీరు శోధన సహించినట్లు ప్రార్థన చేస్తూ మెలకుగా ఉండమని వ్రాయబడి ఉంది. రైట్. తర్వాత 2 తిమోతి 2:22 మనం చూస్తే ఇందాక నేను చెప్పిన కథలో జరిగినట్టు, వాస్తవంలో జరిగినట్టు యవనస్తులకి ఇవ్వబడిన హెచ్చరిక ఏమిటంటే పారిపోండి, పాపం నుంచి, యూత్ఫుల్ లస్ నుంచి పారిపోమని చెప్పబడతా ఉంది. రైట్. యాకోబు 4వ అధ్యాయం 7వ వచనంలో అయితే సాతానుని ఎదిరించమని వ్రాయబడి ఉంది. రైట్. ప్రకటన 3:10 దేవుడు అంటున్నాడు, శోధన కాలంలో నేను మీతో ఉంటాను, మీరు సహించడానికి సహాయం చేస్తాను. అంటే ఒక నమ్మకమైన దేవుడు 1 కొరింథీ 1:9 మనకున్నాడు. ఆయన శోధనని సహించడానికి, ఫేస్ చేయడానికి, తట్టుకోవడానికి సహాయం ఇస్తాడు. సో ఆయన వాగ్దానాలు మనకున్నాయి, ఆయన వాక్యము మనకుంది, ప్రార్థన మనకుంది, పారిపోవడం ఉంది, ఎదిరించడం ఉంది, తప్పించుకోవడం ఉంది. ఇవన్నీ కూడా మనం సాధారణంగా మాట్లాడుకుంటూ ఉంటాం. రైట్. కానీ సొల్యూషన్ లో భాగంగా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, the finished work of Christ on the cross
is the basic solution for all our problems, including our temptations. The finished work of Christ on the cross. మనం ఇందాక 2 కొరింథీ 5:17 చూసుకున్నాం. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. రైట్, ఇన్ క్రైస్ట్. మనము ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. రైట్, బైబిల్లో ఇన్ క్రైస్ట్ అనే వర్డ్, ఇట్ ఇస్ ఎ బ్యూటిఫుల్ వర్డ్. యేసుక్రీస్తు నందు మనకు చాలా గొప్ప గొప్ప విషయాలు జరగాలి. యేసుక్రీస్తు వేరుగా, భిన్నంగా మనకి ఏ లాభము లేదు. యేసుక్రీస్తు నందు ఎంతో మహిమైశ్వర్యము మన మీద కుమ్మరించబడింది. నువ్వు మారు మనసు పొందిన క్షణాన నీలో 36 మార్పులు వచ్చాయని 100 బైబుల్ లెసన్స్ లో మనం చూస్తాం. రైట్, అనేకమైన విషయాలు మనలో జరిగిపోయాయి. ఎందుకంటే the finished work of Christ on the cross. అందుకే మనం ఇందాక మాట్లాడుకున్నాం, we are not just born for victory, we are born from victory of cross. యేసు ప్రభు సిలువ జయోత్సవంలో నుంచే మనం పుట్టాము. మన మాను మనస్సు అనేది దాని పునాది అక్కడ ఉంది. యేసు ప్రభు సిలువ జయోత్సవము మనం ఎదుర్కొనే ప్రతి సమస్యకు, శోధనకు జవాబు అనేది అక్కడ మొదలవుతుంది. రైట్, సో మారు మనస్సు పొందని వానికి ఇది అర్థం కాదు. రైట్, మనం హెబ్రీ పత్రిక చదివితే మాటి మాటికి వ్రాయబడిన మాట ఏమిటంటే ఒక్కసారే అనే వ్రాయబడింది. యేసు ప్రభు శిలువ కార్యం హెబ్రీ 10:10, హెబ్రీ 10:12-14, హెబ్రీ 9వ అధ్యాయం 12వ వచనం, హెబ్రీ 9:26, హెబ్రీ 9:28, వీటన్నిటిలో రాయబడింది ఏంటంటే ఒక్కసారి ఆయన శిలువ మరణం ద్వారా చేయాల్సిందల్లా చేసేసాడంట. రైట్, అక్కడంతా చదవండి, చూసుకోండి. ఒక్కసారే, వన్స్ అండ్ ఫర్ ఆల్ అని వ్రాయబడింది. ఆయన ఒక్కసారి బలి అయ్యాడు, ఒక్కసారి తన రక్తం అర్పించాడు, సదాకాలము నిలుచు ఒకే ఒక్క బలి అర్పించాడు. ఒక్క అర్పణ చేత మనల్ని సదాకాలమునకు సంపూర్ణులుగా చేశాడు, ప్రతిష్ఠించాడు. ఈ పదాలన్నీ వాడబడ్డాయి. రైట్, హెబ్రీ 7వ అధ్యాయం చివరి వచనంలో, 7వ అధ్యాయం చివరి వచనం చివరి లైన్ లో ఏమని ఉంటుందంటే తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించను అని వ్రాయబడింది. యేసు ప్రభు శిలువ కార్యము ఒకే ఒక్కసారి సంపూర్ణంగా జరిగింది, సక్సెస్ఫుల్ గా జరిగిపోయింది. అందుకే చర్చెస్ లో నిండును సంపూర్ణమును అయిన బలి అని చదువుతూ ఉంటారు. సిఎస్ఐ చర్చ్, ఎస్పీసీ చర్చ్ లో నిండును సంపూర్ణమునైన బలి ఆయన చేసేసాడు. రైట్, ఇట్ ఈస్ ఏ సక్సెస్ఫుల్ సాక్రిఫైస్. మన పక్షాన, మన బదులుగా, మన తరపున. ఆ మాట హెబ్రీ 6వ అధ్యాయం చివరి వచనంలో ఉంటుంది. మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించాడు, మనకంటే ముందుగా మన పక్షాన యేసు ప్రభు సిలువలో బలి అయ్యాడు. ఆయన బలి సంపూర్ణమైనది మరియు విజయవంతమైనది. అందుకని చెప్పే ఆయన బలి అయిన తర్వాత పునరుత్థానం అయ్యాడు. అది ఆయన బలి సంపూర్ణమైనది కాకపోతే, విజయవంతమైనది కాకపోతే ఆయన పునరుత్థానం చెందలేడు, మరణాన్ని జయించలేడు, పాపాన్ని జయించలేడు మన పక్షాన. రెండవది, పునరుత్థానం అయిన తర్వాత మత్తయి సువార్త చివరిలో, మార్కు సువార్త చివరిలో ఏమని రాయబడి ఉందంటే నాకు సర్వాధికారము అనుగ్రహింపబడి ఉన్నది అన్నాడు. ఆయన బలి సంపూర్ణమైనది, విజయవంతమైనది కాబట్టి ఆయనకు సర్వాధికారము ఇవ్వబడినది. మార్కు సువార్త చివరిలో ఏమని వ్రాయబడినదంటే ఆయన ఆరోహణమైనాడు, తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు అని వ్రాయబడింది. ఎఫెసీ పత్రికలో ఆ మాట రాయబడింది, పేతురు పత్రికలో అదే రాయబడింది, హెబ్రీ పత్రికలో అదే రాయబడింది. ఏమని? ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు? ఎందుకంటే ఆయన భూమి మీదకి చేయవలసిన పని చేయడానికి వచ్చాడు, పని చేశాడు, సర్వాధికారం పొందుకున్నాడు, ఆరోహణమయ్యాడు, తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. పని ముగిసింది కాబట్టి కూర్చున్నాడు. ద వర్క్ ఈజ్ ఓవర్, ద సాక్రిఫైస్ ఈజ్ యాక్సెప్టెడ్, ద మిషన్ ఈజ్ అకంప్లిష్డ్ సక్సెస్ఫుల్లీ. యేసు ప్రభువు శిలువ కార్యము సక్సెస్ఫుల్ గా ముగించబడింది కాబట్టి తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు అని ఇన్ని చోట్ల వ్రాయబడి ఉంది. That finished work of Christ on the cross is the basis of our solution. యేసు ప్రభు శిలువలో ఆయన జయోత్సవము, ఆయన విజయవంతమైన బలియాగము
శోధనలు ఎదుర్కోవడానికి, క్రైస్తవ జీవితం జీవించడానికి మనకు పునాది వేసింది. ఎందుకంటే ఆ సిలువ కార్యమును బట్టే దేవుడు మనకి మిగతావన్నీ ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఆయన కృపనిచ్చాడు. రైట్. ఒక వచనం చదివి వినిపిస్తాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. క్రీస్తు నందు మాత్రమే ఇది నిజం. అపార్ట్ ఫ్రమ్ క్రైస్ట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహిస్తాడు అని లేదు, అనుగ్రహించెను. డన్, ఓవర్, పాస్ట్ టెన్స్. ఎందుకంటే యేసు ప్రభు బలియాగం అంగీకరించబడింది కాబట్టి, అది విజయవంతమైంది కాబట్టి దేవుడు తన కృపని మన మీద కుమ్మరించాడు. రైట్. బై ద వై, ఇంగ్లీష్ లో గ్రేస్ కి చక్కని యాక్రోనిమ్ ఉంది. గ్రేస్ అంటే గాడ్స్ రిచెస్ అట్ క్రైస్ట్ ఎక్స్పెన్స్. యేసు ప్రభువుకి నష్టం కలుగులాగన దేవుడు తన మహిమైశ్వర్యం అంతటిని మనకిచ్చాడు. అవునా? యేసు ప్రభువుకి ఆయన అకౌంట్ లో పడే రీతిగా మనందరికి ఏం చేశాడు? అట్ క్రైస్ట్ ఎక్స్పెన్స్ మనందరికి దేవుడు తన మహిమైశ్వర్యాన్ని ఇచ్చాడు. ఈ 1:3 అదే చెబుతా ఉంది. ప్రతి ఆశీర్వాదము ఆల్రెడీ మనకు అనుగ్రహించేశాడు. ప్రతి విధమైన ఆశీర్వాదము మనకు అనుగ్రహించేశాడు. రైట్. ఇదే 2:1 మనం చూస్తే, ఎఫెసీ 2:1 చచ్చిన వారమై ఉండగా జీవం ఇచ్చాడు. 1:14 13 మనం చూస్తే తన పరిశుద్ధాత్మను మనకిచ్చాడు. గాడ్స్ రిచెస్ అట్ క్రైస్ట్ ఎక్స్పెన్స్. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ గ్రేస్. రైట్. మెనీ ఎ టైం మనం శోధనలు ఎదుర్కోలేకపోవడానికి కారణం ఏంటంటే మన హృదయం ఎంత చెడ్డదో మనం గుర్తించకపోవడం. రెండవది ఏంటంటే దేవుని గుణగణాలని ఎరగకపోవడం. మూడవది ఏంటంటే దేవుడు మన మీద కుమ్మరించిన మహిమైశ్వర్యాన్ని మనం అర్థం చేసుకోకపోవడం. వి డోంట్ అండర్స్టాండ్ అవర్ హార్ట్. మన హృదయం ఎంత చెడ్డది అంటే అది మందు లేని రోగం కలిగింది. దానికి ఒకే ఒక మందు, యేసు ప్రభు శిలువ కార్యం. యేసు ప్రభు శిలువ కార్యం జయవంతమైంది కాబట్టి దేవుడు తన మహిమైశ్వర్యం అంతటిని కృపచేత మన మీద కుమ్మరించాడు. సో నీ మందు లేని రోగానికి యేసు ప్రభు శిలువ పునరుత్థానాలు మందు ఇచ్చాయి. ఆయన కృపే ఆ మందు. ఆయన మహిమైశ్వర్యం నీకు ఉచితంగా ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసింది. రైట్. కాబట్టి మనం ఇందాక చదువుకున్న సోర్సెస్ ఏంటంటే లోకము, శరీరము, సాతాను, వీటన్నిటిని మనం ఎదిరించడానికి కావలసిన పునాది దేవుడు వేసేశాడు. వేయబోతున్నాడు అని బైబిల్లో లేదు, వేసేశాడు. పని చేసి ముగించేశాడు. యేసు ప్రభు యొక్క ఫినిష్డ్ విక్టరీ ఆన్ ద క్రాస్ ఈస్ ద బేసిస్. దాన్ని బట్టే మిగతావన్నీ జరుగుతాయి. దాన్ని బట్టే నువ్వు ప్రార్థించగలుగుతావు. ఆయన వింటున్నాడు. యేసు ప్రభు రక్తమును బట్టి, మరణ పునరుత్థానములను బట్టి, ఆయన జయమును బట్టి, ఆయన శిలువలో పొందిన జయము మనందరికీ ఇవ్వబడింది. దానిని బట్టి మనం శోధనల్ని ఎదుర్కోగలుగుతాం, వాటి నుంచి పారిపోగలుగుతాం, సాతానుని ఎదిరించగలుగుతాం. ఒక దైవజనుని గురించి ఇలా వ్రాయబడింది. ఆయన ఒక రోజు పండుకొని ఉన్నాడంట. ఆయనని సాతాను ఎన్నో రోజులుగా ఎన్నో ముప్పు తిప్పలు పెడుతుంటే ఆయన ఏం లెక్క చేయట్లేదు. తన పనిలో ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఒకరోజు ఆయన పండుకొని ఉంటే ఇంట్లో శబ్దాలు అవుతున్నాయంట. శబ్దాలు అవుతూ ఉంటే ఆయన ఏమన్నా ఎలకో, పిల్లో, కుక్కో అనుకున్నాడంట. అని తన దుప్పటి తీసి దిగబోతుంటే తనకు సాతాను కనపడ్డాడంట. అప్పుడు ఆ దైవజనుడు, ఓ సిన్నువా, ఎలకో కుక్కో అనుకున్నానే అని మళ్ళీ దుప్పటి కప్పుకొని పండుకున్నాడంట. అంటే ఆ దైవజనుడు సాతానుతో ఏమంటానంటే, ఎలకో కుక్కో అయితే నేను లేచి ఏదో పో అంట. నీకు నేను లేయాల్సింది ఏందుందయ్యా? యు ఆర్ నో బడీ. ఐ డోంట్ ఫియర్ యూ బికాస్ క్రైస్ట్ ఈస్ విక్టోరియస్ ఆన్ ద క్రాస్. ఆదికాండ 3వ అధ్యాయం 15వ వచనంలోనే చెప్పబడింది నీ బతుకేమిటో. ఆయన నీ తల నలగదొక్కేశాడు. సిలువలో నీ తలనే నలగదొక్కేశాడు. ఏదో తోక ఊపుతున్నావు అంతే. నువ్వు నీ తలలో నీ కూరలు బీకేశాడు. నీ తలనే నలగదొక్కేశాడు. తోక ఊపడానికి మాత్రమే నీకు పర్మిషన్ ఉంది. గర్జించు సింహంలాగా భయపెట్టడానికే నీకు పర్మిషన్ ఉంది, కానీ ఎవరిని, యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళని కొరకడానికి నీకు పర్మిషన్ లేదు. కాబట్టి దైవజనుడు ఏ మాత్రము సాతానుకు భయపడలేదు. ఇన్స్టెడ్
ఒక పిల్లి, ఒక ఎలుక, ఒక కుక్కతో పోల్చగలిగాడు. ఎప్పుడైతే యేసు ప్రభు సిలువలో విజయం అనేది మనది అని మనం అర్థం చేసుకుంటామో, మనము యేసు ప్రభుతో పాటు సిలువలో మనం చనిపోయినామని బైబిల్ చెప్తుంది. రోమ 6వ అధ్యాయం చదవండి, కొలస్సీ 2:3 చదవండి, గలతీ పత్రిక చదవండి. ఏమని వ్రాయబడిందంటే, వి డైడ్ విత్ క్రైస్ట్, వి ఆర్ బరీడ్ విత్ క్రైస్ట్, వి రెజరెక్టెడ్ విత్ క్రైస్ట్, వి ఎంటర్డ్ హెవెన్ విత్ క్రైస్ట్, వి ఆర్ సీటెడ్ విత్ క్రైస్ట్ అని వ్రాయబడింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, విఆర్ 7వ వచనంలో, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అని వ్రాయబడింది. ఆయనతో పాటు మనం మరణించాము. యేసు ప్రభు సిలువలో చనిపోయినప్పుడు మనం ఆయనలో ఉన్నామని దేవుని వాక్యం చెబుతుంది. ఆయనతో పాటు మనం చనిపోయినాము, ఆయనతో పాటు సమాధి చేయబడ్డాము, ఆయనతో పాటు లేపబడ్డాము, ఆయనతో పాటు పరలోకంలో ప్రవేశించామంట, ఆయనతో పాటు తండ్రి సింహాసనం మీద కూర్చొని ఉన్నామంట. ఇదంతా దేవుని దృష్టిలో క్రీస్తు యేసునందు దిస్ ఈస్ ఏ హెవెన్లీ ఫ్యాక్ట్. యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్ బై ఫెయిత్. ఎందుకంటే యేసు ప్రభు సిలువ కార్యము సాధించిన ఘన విజయం ఇది. ఎప్పుడైతే నీవు ఈ సత్యాలని విశ్వాసముతో నమ్ముతావో, అప్పుడు రోమా పత్రిక 6వ అధ్యాయంలో వ్రాయబడిన మిగతావన్నీ మనం చేయవలసినటివి, అంటే పారిపోవడమేమి, ఎంచుకోవడమేమి, ఎరగడమేమి, మన అవయవాలను నీతి సాధనాలుగా అర్పించడమేమి, సాతానుని ఎదిరించడమేమి, ఇవన్నీ సాధ్యమవుతాయి. నీవు ఆయనతో పాటు చనిపోయావు సిలువలో అని నువ్వు ఎరగకపోతే, నిన్ను నీవు పాపం విషయమై మృతుడుగా ఎంచుకోలేవు. శోధన వచ్చినప్పుడు నీవు సాతానుని ఎదిరించలేవు, శోధన నుంచి పారిపోలేవు, నీ అవయవాలను నీతి సాధనాలుగా అప్పగించుకోలేవు. ఎప్పుడైతే సిలువలో యేసు ప్రభు విజయములో నీకు సంపూర్ణ పాలి భాగస్వామ్యం ఉందని నువ్వు ఎరుగుతావో, అప్పుడు ఇవన్నీ సులభమవుతాయి. ఎప్పుడైతే యేసు ప్రభు విక్టరీ నీ విక్టరీ అని నువ్వు ఎరుగుతావో, ఆయనతో పాటు మనము ఒకే శరీరంలో భాగస్వామ్యం పొంది ఉన్నాము. ఆయన విక్టరీ నీ పక్షాన ఆయన సాధించిన విజయం అది. సాతాను మీద, లోకము మీద, శరీరము మీద, శోధన మీద. ఎప్పుడైతే మనం అది అర్థం చేసుకుంటామో, ఎప్పుడైతే మనం అది విశ్వాసముతో నమ్ముతామో, దెన్ మనం చదువుకున్నవన్నీ సులభమవుతాయి. వీ క్యాన్ రన్ అవే ఫ్రమ్ సిన్, ఫ్రమ్ యూత్ఫుల్నెస్. వీ క్యాన్ కరేజియస్లీ రెసిస్ట్ ద డెవిల్. ఆ దైవజనుడు, ఓ నువ్వా ఎలకనుకున్నాలే అని మనం కూడా అనగలం. ఎందుకంటే వాని కూరలు పీకేయబడ్డాయని నువ్వు అర్థం చేసుకుంటావు. వాని తల అనగద్రొక్కబడింది, వాడు సిలువలో ఓడిపోయాడు, ఆయన పునరుత్థానపు శక్తి నీ ద్వారా ఇప్పుడు క్రీస్తు జీవితం జీవిస్తుంది అని నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో, దట్ ఈస్ ద బేసిస్ ఫర్ ఏ విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్. అప్పుడు ఆ అడ్వర్టైజ్మెంట్ నిజంగాను మన జీవితంలో నిజమవుతుంది. ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఇట్స్ గ్రేట్ టు బీ యంగ్. ప్రభు కొరకు బలము కలిగి మనం గొప్ప కార్యాలు యవనస్థలముగా సాధించగలుగుతాం. రైట్. సో 3 ముక్కల్లో నేను చెప్పాలి అంటే, యేసు ప్రభు యొక్క సిలువ విజయోత్సవములో నీవు దాపెట్టుకోవడం నేర్చుకోవాలి. ఆ విక్టరీలో నుంచి నువ్వు పోరాడాలి. యు డోంట్ ఫైట్ ఫార్ విక్టరీ, యు ఫైట్ ఫ్రమ్ విక్టరీ, ద విక్టరీ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. యు డోంట్ ఫైట్ ఫార్ విక్టరీ, you fight from victory, the victory of Christ. His victory is our victory. శోధనలో నువ్వు శోధన వైపు కాదు చూడాల్సింది, సిలువలో ప్రభు సాధించిన విజయం వైపు నువ్వు చూడాలి. ఆ విజయంలో నీవు ఉన్నావు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ లివ్డ్ బై క్రైస్ట్ త్రూ అస్. వి ఆర్ హిస్ వెహికల్, హిస్ మీన్స్. రైట్. సో ఒక చివరి వచనం చూపించి ముగిస్తాను. 2 కొరింథీ 5:14. ఈ పర్పస్ అనేది మనం గుర్తుపెట్టుకుంటే మనకు అది చాలా సహాయపడుతుంది. 2 కొరింథీ 5:17 మనం ఇందాక చూసుకున్నాం. 2 కొరింథీ 5:14 చదివి నేను ముగిస్తాను. 2 కొరింథీ 5వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను, కనుక అందరూ మృతి పొందిరి. ఆయన సిలువలో చనిపోయినప్పుడు ఆయన ఒక్కడు చావలే.
ఆయనతో పాటు ఇద్దరు దొంగలు చనిపోయారు. వాళ్ళు మాత్రమే కాదు, దేవుని దృష్టిలో మనందరము క్రీస్తులో ఉన్నాము. ఆ మాట కొరింథీ పత్రికలోనే ఉంది. మనందరము క్రీస్తులో ఉన్నాము సిలువలో చనిపోయినప్పుడు. కాబట్టి మనం కూడా ఆయనతో పాటు చనిపోయినాం. ఆయన పునరుత్థానం చెందినప్పుడు మనం కూడా ఆయనతో పాటు పునరుత్థానం చెందినాం. మరి 14వ వచనం చూడండి. ఒకడు మృతి పొందెను కనుక అందరూ మృతి పొందిరనియు, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక, జీవించువారు మనము నూతన జన్మ అనుభవం పొంది పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనం ఇప్పుడు జీవించువారం అయ్యాము. ఆయనే మన జీవమయ్యాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంట? జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక, తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరికే, తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన ఆ యేసు కొరకే జీవించుటకు ఆయన మన కొరకు చనిపోయాడంట. మనము తన కొరకు జీవించాలని ఆయన మన కొరకు చనిపోయాడు. మనం తన కొరకు ఎలా జీవించగలము అంటే, యేసు ప్రభు సిలువలో మనకు స్వాతంత్ర్యం తెచ్చాడు. ఈ స్వాతంత్రాన్ని మనం తిరిగి, అయ్యా నా స్వాతంత్రాన్ని తిరిగి నీకే ఇస్తున్నా, నీ ప్రభుత్వం కింద నేను జీవించాలని ఆశపడుతూ ఉన్నాను. లూకా 14వ అధ్యాయంలో రాయబడినట్టు తిరిగి మన స్వాతంత్రాన్ని మనం ఆయనకి అర్పించేసి ఆయన సేవకులుగా తయారైతే, మన స్వాతంత్రాన్ని ఆయనకు అర్పించి ఆయన శిష్యులుగా తయారైతే, ఆయన ప్రభుత్వం కిందికి మనం వస్తే, అప్పుడు ఈ స్వాతంత్రాన్ని మనం దుర్వినియోగం చేయలేం. మనందరం ఫేస్ చేస్తున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే, దేవుడు మనకిచ్చిన స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ స్వాతంత్రాన్ని తిరిగి ఆయనకు సరెండర్ చేసి సరెండర్డ్ క్రిస్టియన్ లైఫ్ జీవిస్తామో, then we will have the victorious Christian life. యేసు ప్రభు యొక్క విజయము మనలో నెరవేరుతుంది. రైట్? ఆ రీతిగా దేవుడు మనల్ని దర్శించును గాక. థ్యాంక్ యూ.